ప్రభాస్ గారితో సాహో నేను ఎక్స్పెక్టే చేయలేదు అది. అంటే చిన్న క్యారెక్టర్ అనుకున్నా బాగా యాక్చువల్లీ, కానీ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజువల్. ఎందుకంటే లిటరలీ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాం. ఆ ఫస్ట్ హాఫ్ అంతా సుజిత్ కూడా, థ్యాంక్స్ టు సుజిత్, ఐ మీన్ ఈ గేమ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. హీరోయిన్ తన జాబ్లో వెనకాల లిటరలీ ఒక ఏమంటారు పెయిన్ ఇన్ ది హెడ్ లాగా ఏదో ఒకటి చేస్తానంట. ఆమె పని చేస్తుంది, ఆమెకి ఏం రాదు అనే టైప్లో. లిటరలీ ఇట్ వాస్ గుడ్ రోల్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద హీరోలు అందరితో చేశారు, ఒక్కొక్క సినిమా శంబాలాలో చేస్తే ఒక ఇంపాక్ట్ కనిపించింది. ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, పెద్ద సినిమాల్లో ఫేమ్ రాకుండా చేసే క్యారెక్టర్స్, చిన్న సినిమా అయినా చాలా ఫేమ్ వచ్చే క్యారెక్టర్స్, విచ్ ఈస్ బెస్ట్ అంటారు మీరు? పెద్ద సినిమాలో ఫేమ్ వచ్చే క్యారెక్టర్స్, దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, బట్ మై పాయింట్ ఇస్, ఇప్పుడు రాఖీ ఉంది అలాంటిదే. రాఖీ ఇస్ దట్ గ్రేడ్. ఓకే, సైనికుడు సినిమా డెంట్ అట్ దట్ టైమ్ వర్క్ అవుట్, బట్ ఇట్స్ అ ఫుల్ లెంత్ వెరీ గుడ్ రోల్. అంటే ఫ్రెండ్స్లో అయినా సరే, ఫ్రెండ్స్కి ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో పర్టికులర్గా అలాగా. బట్ నేను అనేది ఏంటి అంటే, ఐ థింక్ సమ్వేర్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ బ్లెండ్ వేర్ ఇట్ గోస్. ఎందుకంటే నాకు ఒక 20 to 30 మూవీస్ అయితే సాలిడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు క్షణం తీసుకోండి, జయము నిశ్చయంబర తీసుకోండి, రాఖీ తీసుకోండి. అంటే జయము నిశ్చయంబర చిన్న సినిమా, ఓకే, బట్ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ విలన్, వెరీ ఐఏఎస్ ఆఫీసర్, బట్ నెపోలియన్ ఇలాంటివి. అంటే చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్, దానికి ఒక డెప్త్, దానికి ఒక నాకు లిటరలీ వెనెలా, నెపోలియన్ ఇవన్నీ తమిళ నుంచి, మలయాళం నుంచి కాల్స్ వస్తాయి అప్పుడు. యా, అంటే అది చూసి వాళ్ళకి. సో లెంత్ అనేది కావాలి, లెంత్ అనేది డెఫినెట్లీ కావాలి. అదే మీరు పెద్ద మూవీలో లెంత్ పడిందంటే మాత్రం ఇట్స్ డన్ డీల్. సో అలాగే ఇప్పుడు శంబాలాది మంచి స్పేస్ అసలు. అంటే అది టూ ఫ్రెష్ కదా, 3 days అయింది కదా, కానీ కాల్స్ వస్తున్నాయి. అంటే కాల్స్, రోల్స్ రావట్లేదు ఇంకా, బట్ కాల్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏంటి భయ అలా అని చెప్పి ఇండస్ట్రీలో నుంచే కాల్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ విత్ దట్. అండ్ ఫ్యామిలీ మ్యాన్ చేసిన తర్వాత నాకు కొన్ని హిందీ కాల్స్ కూడా వస్తున్నాయి యాక్చువల్లీ. You're comfortable in Hindi language? I'm very good with Hindi. Okay. I'm damn good with Hindi. అంటే నేను ఎందుకంటానంటే అంత కాన్ఫిడెంట్. నాకు మా స్కూల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్. నాట్ హైదరాబాదీ ఆల్సో. సో మాకు మా టీచర్స్ లక్నో టీచర్స్ అనమాట. హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. ఐ షుడ్ రీడ్, రైట్. వైఫ్ ఇస్ అ గుజరాతీ, వి స్పీక్ ఇన్ హిందీ అట్ హోమ్. సో అంటే బేసికలీ నాకు హిందీ బాగానే, చాలా ఇష్టము వచ్చు రెండు. నాకు లాంగ్వేజెస్ అంటేనే ఇష్టం మామూలుగా. సో తెలుగు కూడా అంతే. నా డిక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మై తెలుగు ఈజ్ వెరీ రూటెడ్, గ్రౌండెడ్ అండ్ కంప్లీట్, అట్లీస్ట్ టు అ గుడ్ పార్ట్. 80% అయితే ఐమ్ గుడ్ అనుకున్నాను. 80% అయితే గుడ్ అనుకున్నాను నేను. ఇంకా మిగతా 20% హై లెవెల్. అంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే యూఆర్ మోర్ దెన్ 80% ఐ కెన్ సే. ఇంకోటి ఏంటి అంటే, ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డయలెక్ట్ ఇస్ అ డయలెక్ట్. తెలంగాణ మాట అంటే మాట్లాడదాం భయ్, ఏముంది, అది కరెక్ట్గా అటు వెళ్ళాలి. గ్రామాటికల్గా రావాలంటే ఇటు రావాలి. సో ఇదన్నీ కూడా నాకు చాలా ఇష్టం అవి. హిందీ కూడా మీరు తీసుకుంటే ఉర్దూ కొంత మాట్లాడగలుగుతాను, హైదరాబాదీ మాట్లాడతాం, నార్త్ ఇండియన్ మాట్లాడతాం. సో ఫ్యామిలీ మ్యాన్లో అంతా సింక్ సౌండ్ అది. ఇట్స్ నాట్ లైక్ డబ్బింగ్, సింకే. సో ఆ డైలాగ్స్ అన్ని అప్పుడు చెప్పినవే, అదేదో మళ్ళీ కష్టపడి చెప్పి దాని తర్వాత కరెక్షన్ అలాంటిది. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళు తీసుకోరా మూవీస్ లో? అలా అని కాదు, బహుశా అలా అని. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద క్యారెక్టర్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఒక అతను హిందీ మాట్లాడతాడు అంటే, తక్కువ మాట్లాడతాడంటే ఓకే, తక్కువ మాట్లాడొచ్చు. లేకపోతే బట్ దానికి ఒక క్యారెక్టర్ ఆ యాక్టర్ డిఫైన్ చేసుకోవాలో లేకపోతే వాళ్ళు డిఫైన్ చేయాలో. ఐఎమ్ షూర్ దే కెన్ డూ ఇట్. ఓకే.